ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపే ధనత్రయోదశి పండగ అయితే రాబోతుందండి. ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరుల్ని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, ఎప్పుడు పూజించాలి, ఇంకా ఈ రోజు సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి, పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ అనేది ఉండాలా అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరుని పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సర్వ సంపదలకి ఆదినాయకుడు కుబేరుణ్ణి ఈరోజు పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతుంది. వాళ్ళ ఆశీర్వాదంతో తరగని సంపద మన సొంతమైతే అవుతుందండి. అందుకని ఈ రోజున తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ కుబేరులకు పూజ అయితే చేసుకోండి. ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని ఈ పూజ అయితే చేసుకుంటున్నాండి. పూజా పీఠాన్ని మనం ఈశాన్యం వైపున ఈ పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు వేసి వాటిపైన పసుపు కుంకుమ వేసి వాటిపైన ఒక క్లాత్ అనేది వేసుకోవాలండి. తర్వాత వాటి క్లాత్ పైన 3 గుప్పెళ్ళు బియ్యం వేసుకొని వాటిపైన పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేసుకొని అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర లక్ష్మీ కుబేరుల ఫోటో ఉంటే ఆ ఫోటో అయితే పెట్టుకోవచ్చండి. ఒకవేళ లేకపోతే బయట మనకి షాపులో అయినా ఫోటో అయితే దొరుకుతుందండి, అదైనా తెచ్చిపెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు అది కూడా తెచ్చుకోవడం కుదరలేదనుకుంటే మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటోనైనా పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఈ రోజున నేను ఇక్కడ లక్ష్మీ అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నాండి. మీ దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని చక్కగా అలంకరించుకోండి. ఇలా పసుపు కుంకుమ నిండుగా ఉండేటట్టు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర పెట్టుకోగలిగితే పసుపు కుంకుమ కూడా పెట్టుకోండి. కొత్త పసుపు కొమ్ములే పెట్టుకోవాలండి. ఇంకా నా దగ్గర ఉన్న గణపతి విగ్రహాన్ని, లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా నేను ఇక్కడ పూజలు అయితే పెట్టుకునండి. మనం గణపతి విగ్రహం లేకపోతే పసుపుతో చేసిన గణపతినైనా పెట్టుకోవచ్చు. ఇంకా కుబేర విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చండి. కుబేర్ కాయిన్ ఉంటుంది, అదైనా పూజలు అయితే పెట్టుకోవచ్చండి. నా దగ్గర కుబేర్ కాయిన్ కానీ విగ్రహం కానీ ఏమీ లేదు. ఒకవేళ రూపాయి కాయిన్ అయినా పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఇవేమీ పెట్టుకోవట్లేదండి. మనం నార్మల్గా మన దగ్గర ఉన్న వాటితోనే మన ఇంట్లోనే సులువుగా, అంటే మనం అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలని పూజ అనేది చేసుకోకుండా ఉంటాం కదండి కొంతమంది అయితే. అదేమీ కాకుండా మన దగ్గర ఉన్న కొన్ని పుష్పాలతో, మన దగ్గర ఉన్న పటాలతో, మన దగ్గర ఉన్న దేవుడి విగ్రహాలతో మనం ఈ పూజనైతే మనం ఇంట్లోనే సింపుల్గా అయితే ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు తెలియజేస్తానండి. ఇక్కడ నా దగ్గర ఉన్న కుబేరునికి సంబంధించి ఎలాంటి కాయిన్ కానీ విగ్రహం కానీ ఏమీ లేదండి. నేను ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను. నా దగ్గర వినాయకుడి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఈ 2 ఉంటే పెట్టుకున్నాండి. మీరు ఉంటే పెట్టుకోండి పూజలో, లేకపోతే నార్మల్గా అమ్మవారి పటమైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ రోజున కుబేర కుండలు ఉంటాయి కదండి, వాటిని కూడా ఇవాళ పూజలు అయితే పెట్టుకుంటారని తెచ్చుకొని, నా దగ్గర అయితే లేవు కానీ నేనైతే పెట్టుకోలేదండి కుబేర కుండల్ని. మీ దగ్గర ఉంటే అవి కూడా కుబేర కుండలు అయితే పెట్టుకోండి. ఇంకా ఈ రోజున కుబేర కుంచం అయితే తెచ్చి పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కుబేర కుంచం అయితే పెట్టుకున్నాను. దీన్ని ధనలక్ష్మి కుంచం అని కూడా అంటారు. కొత్త వస్తువులు ఏమైనా తెచ్చుకుంటే పూజలు అయితే పెట్టుకోండి, చాలా చాలా మంచిది. ధనలక్ష్మి కుంచం ఎలా పెట్టుకోవాలో తెలియజేస్తా అండి. ఇలాంటి కొంచెం అంటే నా దగ్గర ఉన్నలాంటి చిన్న కొంచెం నేను ఇక్కడ ఎత్తడిదైతే తీసుకున్నా అండి. మన దగ్గర మార్కెట్లో రాగిది కూడా కొంచెం అయితే దొరుకుతుంది, అదైనా తెచ్చి పెట్టుకోవచ్చు. ఈ కొంచెంలో ఎలా పెట్టుకోవాలంటే ఒక గ్లాస్గా, ఒకవేళ మీ దగ్గర కొంచెం లేదు మేము గ్లాస్ కానీ బౌల్ కానీ పెట్టుకోవచ్చా అంటే ఈరోజు పెట్టుకోండి. ఇవాళ ఒక్కరోజు అయితే పెట్టుకోవచ్చు గ్లాస్ కానీ బౌల్ కానీ. ఒకవేళ ధనలక్ష్మి కొంచెం ఉంటే అది పెట్టుకోండి, లేకపోతే ఇలా గ్లాస్ కానీ బౌల్ కానీ అదైనా పెట్టుకోండి.
ఈ కుంచెంలో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని 3 సార్లు బియ్యం వేసుకొని ముందుగా బంగారు నాణెం ఏమైనా ఉంటే అదైతే వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర అవేమీ లేకపోతే ఇత్తడిది ఉన్నా కానీ అదైనా పెట్టుకోవచ్చండి. మళ్ళా 3 సార్లు బియ్యం వేసుకొని వాటిపైన మీ చిట్టి గాజులు, మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఏముంటే అవి అయితే ఒక్కొక్కటి వేసుకుంటా మరలా 3 సార్లు బియ్యం వేసుకొని మరలా వేసుకొని, అంటే మీ దగ్గర ఏమేమి ఉన్నాయో లక్ష్మి మంగళకరమైన వస్తువులన్నీ ఇలా అయితే వేసుకోవచ్చండి. చివర్లో అయితే కాయిన్స్ అయితే వేసుకోవాలి. ఇంకా చివరిలో వచ్చి 3 సార్లు బియ్యం వేసుకొని వాటిపైన ఒక కాయిన్ అయితే పెట్టుకొని పసుపు కొమ్ముకి గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని వాటిపైన పెట్టుకోవాలండి. ఇలాగే పూజ చేయాలని ఏమీ లేదండి. ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి వీలుని బట్టి వారు అందుబాటులో ఉన్న వస్తువులను బట్టి భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకోవచ్చండి. నేనేంటంటే ఎలా చేయాలో చెప్తున్నాను. మీ దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయో వాటితో అయినా మనం నార్మల్గా అమ్మవారికి దండం పెట్టుకొని చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకొని ఈరోజు దీపారాధన చేసుకొని అలాగైనా పూజ చేసుకోవచ్చండి. ఇలాగే చేసుకోవాలని ఏం లేదండి. మీకు అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు ఎలా పూజ చేసుకోవాలనుకుంటే అలాగే పూజ చేసుకోండి. ఇంకా ఈరోజు యమదీపం అయితే పెట్టుకుంటారండి. పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా కుబేర యంత్రాన్ని కూడా ఈరోజు పూజలు అయితే పెట్టుకుంటారండి. మీ దగ్గర కుబేర యంత్రం కానీ ఉంటే పూజలు అయితే పెట్టుకోండి. లేకపోతే కుబేర యంత్రాన్ని మనం ఒక ప్లేట్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ గీసుకొని ఈరోజు కుబేర యంత్రానికి పూజ అయితే చేసుకోవచ్చు. ముందుగా దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలండి. ఆ తల్లికి ఆహ్వానం పలుకుతూ పాదాల దగ్గర కొన్ని అక్షంతలు పూలు వేయాలి. తర్వాత ధూపం అనేది చూపించి లక్ష్మీ అష్టోత్తరం, విష్ణుమూర్తి అష్టోత్తరం అనేది చదువుకోవాలండి. ఇలా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించిన తర్వాత కుబేర్ని పూజించాలి. ముందుగా కుబేర యంత్రాన్ని అయితే పూజించాలండి. మీ దగ్గర విగ్రహం ఉంటే పూజ చేసుకోండి. లేదా కుబేర యంత్రాన్ని అయితే గీసుకొని ఒక పలక మీద కానివ్వండి ఒక ప్లేట్ మీద కానీ గీసుకొని నేను పైన చెప్పినట్లుగా ఆ యంత్రం మీద ఒక్కొక్క పసుపు కుంకుమ అక్షింతలు వేసి కాయిన్స్ పెట్టి పూలతో ఇలా నేను స్క్రీన్ పైన చూపిస్తున్న మంత్రాన్ని చదువుతా ఆ యంత్రానికి పూజ అయితే చేసుకోవాలండి. తర్వాత కుబేర అష్టోత్తరం చదువుతూ అక్షింతలతో కానీ పూలతో కానీ పూజ అయితే చేసుకోవాలి. ఏమీ చదవడం రాదు అనుకుంటే ఓం ధనలక్ష్మి కుబేరాయ నమః అంటూ చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి. అయితే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరులనే కాదండి ధన్వంతరిని కూడా పూజించాలి. తర్వాత ధూపం ఇవ్వాలి. తర్వాత నైవేద్యం తీపి పదార్థాలు ఏమైనా చేసి నైవేద్యంగా అయితే పెట్టండి. తర్వాత ధూపం చూపించి నీరాజనం ఇవ్వండి. కొబ్బరికాయ తప్పనిసరిగా అయితే కొట్టుకోండి. అయితే ఈ పూజ ఒకసారి చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా అంటే అదేమి లేదండి. కానీ చేసుకుంటే మనకి మంచిది. మీరు ఎన్ని సంవత్సరాలు చేసుకోగలిగితే అన్ని సంవత్సరాలు చేసుకోవచ్చండి. మీకు ఎప్పుడు వీలు కలిగితే అప్పుడు ఈ పూజను అయితే చేసుకోవచ్చు. అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అనే సందేహం అయితే ఉంటుందండి. చాలామంది ఈ ధనత్రయోదశి రోజున పూజ మొదలుపెట్టి దీపావళి తర్వాత 5 రోజుల పూజ వరకు ఈ పీఠాన్ని అయితే అలాగే ఉంచుతారండి. కానీ మాకు కుదరదు అనుకునే వాళ్ళు నెక్స్ట్ డే అయినా పూజా పీఠాన్ని అయితే తీసేయవచ్చు. మనకి శనివారం రోజు వచ్చింది కాబట్టి ఈరోజు మనం పూజా పీఠాన్ని కదిలించి నెక్స్ట్ డే అయితే మనం పూజా పీఠాన్ని అయితే తీయొచ్చండి. ఓకే అండి. ఈ ధనత్రయోదశికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.